పెళ్లి కూతురికి మనం చలిమిడి పెడతాం. ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత, అప్పగింతలు అయిన తర్వాత అవకాశాన్ని బట్టి మన ఇంటికి కానీ లేదా కళ్యాణ మండపములో మన రూముకు కానీ అమ్మాయిని తీసుకువచ్చి పెరుగు అన్నం పెట్టి కొంచెం తిన్న తర్వాత కొంచెం పెరుగు అన్నం కంచములో వదిలివేసి చెయ్యి కడుగుకోమని చెప్పాలి. అమ్మాయిని కుర్చీలో కూర్చోపెట్టి పసుంకం పెట్టాలి. పసుంకంలో 2 చీరలు, 2 జాకెట్లు, సున్ని, పసుపు, కుంకుమ, చలిమిడి పెట్టాలి. చలిమిడి క్రొత్త టిఫినులో పెట్టాలి. గాజులు వేయించుకోవడానికి 11 రూపాయలు ఇవ్వాలి. మీ ఇంటి ఆనువాయితీ ప్రకారం చేయగలరు. అత్తగారికి కూడా 1 టిఫినుల్లో చలిమిడి పెట్టి బొట్టు పెట్టి ఇవ్వవలెను. అమ్మాయికి మనం 3 సార్లు ఖచ్చితంగా చలిమిడి పెట్టాలి. ఎప్పుడు అంటే పెళ్లి చేసుకొని వెళ్ళేటప్పుడు ఒకసారి, 3 నిద్రల్లో ఒకసారి, నెలలోపుల 3వసారి ఖచ్చితంగా సున్ని, పసుపు, కుంకుమ, చలిమిడి పెట్టాలి. 3 నిద్రలు పెళ్లిలో అయిపోతున్నాయి కదా, అప్పుడు కార్యం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు పెట్టండి. సున్ని, పసుపు, కుంకుమ ఎంత పెట్టాలి అంటే కుంకుమకు డబలు పసుపు, పసుపుకు డబలు సున్నిపిండి. సున్నిపిండి కానీ శనగపిండి కానీ ఏదైనా పెట్టవచ్చు. కుంకుమ 1/4 కేజీ అనుకోండి, 1/2 కేజీ పసుపు, 3/4 కేజీ శనగపిండి అలా పెట్టాలి. శుభమస్తు.